వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించటానికి, జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి ఉద్యోగ దీపాలు, జనాకర్షణ దీపాలు ఏ విధంగా వెలిగించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. వృత్తిలో అత్యద్భుతమైనటువంటి పురోభివృద్ధిని సాధించాలన్నా, ఉద్యోగ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్నా, వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధిని సాధించాలన్నా ప్రతి బుధవారము ఇంటి గుమ్మం దగ్గర ఉద్యోగ దీపాలు వెలిగించాలి. ఈ ఉద్యోగ దీపాలు వెలిగిస్తే ఉద్యోగం లేని వాళ్లకు అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి త్వరగా అభివృద్ధి అనేది కలుగుతుంది. ఈ ఉద్యోగ దీపాలు సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో ఇంటి ముందు భాగంలో గుమ్మం దగ్గర వెలిగించాలి. ఈ ఉద్యోగ దీపాలు ఎలా వెలిగించాలంటే సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో మీ ఇంటి ముందు భాగంలో గుమ్మం దగ్గర 3 మట్టి ప్రమిదలను ఏర్పాటు చేయాలి. మొదటి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పొయ్యాలి, రెండో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పొయ్యాలి, మూడో మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె పొయ్యాలి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఈ 3 కూడా ఆ మట్టి ప్రమిదల్లో పోసిన తర్వాత మొదటి మట్టి ప్రమిదలో 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. రెండో మట్టి ప్రమిదలో 6 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. మూడో మట్టి ప్రమిదలో 9 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా 3 ప్రమిదల్లో కూడా ప్రత్యేకమైన సంఖ్య కలిగినటువంటి ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తే వీటిని ఉద్యోగ దీపాలు అనే పేరుతో పిలుస్తారు. ప్రత్యేకంగా బుధవారం సాయంకాలం పూట ఇలా ఉద్యోగ దీపాలు వెలిగిస్తే 5 బుధవారాలు ఇలా చేస్తే అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే చాలామంది ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న జనాకర్షణ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు, ప్రజాకర్షణ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు, వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్లను ఆకట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి, వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్లను ఆకట్టుకోవటానికి రావి చెట్టు దగ్గర బుధవారము, గురువారము, శనివారము ఈ వారాల్లో ఎప్పుడైనా సరే జనాకర్షణ దీపాలు వెలిగించాలి. ఈ జనాకర్షణ దీపాలు రావి చెట్టు దగ్గర వెలిగించినట్లయితే వృత్తిలో మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకొని అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. ఈ జనాకర్షణ దీపాలు రావి చెట్టు దగ్గర ఎలా వెలిగించాలంటే రావి చెట్టు దగ్గర 5 మట్టి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ 5 మట్టి ప్రమిదల్లో కూడా మొదటి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పొయ్యాలి, రెండో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పొయ్యాలి, మూడో మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె పొయ్యాలి, 4వ మట్టి ప్రమిదలో ఆవ నూనె పొయ్యాలి, 5వ మట్టి ప్రమిదలో అవిసె నూనె పొయ్యాలి. ఇలా 5 మట్టి ప్రమిదల్లో కూడా ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె, అవిసె నూనె వీటిని పోసిన తర్వాత ఒక్కొక్క మట్టి ప్రమిదలో 4 ఒత్తులు విడిగా వేసి దీపాలు వెలిగించాలి. ఇలా ప్రత్యేకంగా 5 మట్టి ప్రమిదల్లో రావి చెట్టు దగ్గర బుధవారము, గురువారము, శనివారము ఈ ప్రత్యేకమైనటువంటి దీపాలు వెలిగిస్తే వీటిని జనాకర్షణ దీపాలు అనే పేరుతో పిలుస్తారు. ఉద్యోగ దీపాలు ఇంటి ముందు వెలిగించుకోవటం ద్వారా ఉద్యోగం వస్తుంది, అర్హతకు తగిన ఉద్యోగంలో చేరి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అయితే జనాకర్షణ దీపాలు రావి చెట్టు దగ్గర వెలిగిస్తే మీ వాక్చాతుర్యంతో మీ రంగంలో, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ తారాస్థాయికి చేరటానికి ఈ దీపాలు విశేషంగా సహకరిస్తాయి. ఈ దీపాలు వెలిగించుకోవటంతో పాటుగా ప్రతిరోజు కూడా మీ ఇంట్లో తల్లితో కర్పూరం దిష్టి తీయించుకుంటూ ఉండండి. అలా చేస్తే కూడా మీ వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రతి మంగళవారము దర్భగడ్డితో తల్లిగారి చేత దిష్టి తీయించుకుంటూ ఉండండి. దర్భకు చాలా శక్తి ఉంటుంది. బ్రహ్మదేవుడితో పాటు దర్భ ఆవిర్భవించింది. సమస్త దోషాలను పోగొట్టే శక్తి దర్భకు ఉంటుంది. అందుకే మంగళవారం పూట దర్భగడ్డితో దిష్టి తీయించుకోవటం, ప్రతిరోజు కర్పూరంతో తల్లిగారితో దిష్టి తీయించుకోవటం చేస్తే కూడా వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి, వృత్తిలో తారాస్థాయికి ఎదగండి.